వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సినిమాలకి వెళ్తారక్క ఫెస్టివల్స్ కి? సినిమాలకి ఓకే, వీలుంటే వెళ్తాము, లేకపోతే లేదురా. మరి ఈ సంక్రాంతికి మన శివశంకర్ వరప్రసాద్ గారు మర్చిపోయినా, అసలు ఈ విషయం గురించి మర్చిపోయినాం. మన చిరంజీవి గారి మూవీ రిలీజ్ అవుతుంది కదా, కంపల్సరీ వెళ్తాం అబ్బా. మా ఇంట్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. మా చిన్నోడు ఒకడు ప్రభాస్. ఇద్దరు కలిసి వస్తున్నారు కదక్క, ముందు ఆయన వస్తున్నారు, తర్వాత ఈయన వస్తున్నారు. ప్రభాస్ ఫ్యాను. పెద్దోడు గాయత్రి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టం అనమాట. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టము. తర్వాత రామ్ చరణ్ గారి మూవీస్, ఆ తర్వాత రవితేజ మూవీస్, ఇలాంటి అన్ని చూస్తారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టము, అన్ని సినిమాలు చూస్తారు. వస్తుంది కాబట్టి మన శివశంకర్ వరప్రసాద్ మూవీ మంచిగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసావా? చూసా, బాగుంది. ఏంటి మరి గరణమ్మ కూడా గుర్తొచ్చాడా? మరి అట్లనే ఉంది కదా. శశి ఏంటి అమ్మో, వదిలేస్తే మొత్తం డైలాగులు మొత్తం చెప్పేసినట్టు. లుక్ చాలా బాగుంది గారు, బాగా చేశారు. ఆయన కోపంగా నేను చూడంగానే శశి ఏంటి అని అనగానే, అంత గట్టిగా అరగకు, కొంచెం లోపలికి తిట్టమనగానే అక్కడ అది చిరంజీవి గారి మ్యానరిజం. అది ఆయనే తోపబ్బా, ఆయనకి ఎవరు లేరు ఇంకా అసలు. అట్లాంటి కామెడీ సీన్స్ కానీ ఎలాంటి సీన్ అయినా కూడా చిరంజీవి గారు చాలా బాగున్నారు ఇప్పుడు ఈ లుక్ లో కూడా. అవును కదా, తగ్గారు, చాలా బాగున్నారు. అందుకే గాడ్ ఫాదర్ కొంతమంది బాస్ అనే ఒక వైబ్రేషన్ రాగానే చిరంజీవి గారు బాస్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్ యాక్చువల్లీ. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దట్టు పండగ అప్పుడు వస్తున్నారు. మా చిన్నప్పుడు పండగ అంటే చిరంజీవి గారి సినిమా మృగరాజు గాని సినిమాలు ఏం వచ్చినా కూడా ఫెస్టివల్ కి రిలీజ్ చేసేవాళ్ళు. సంక్రాంతికి ఒక సినిమా పెట్టుకునేవాళ్ళు. మా నాన్నగారు అట్లా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు గుర్తుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా చిరంజీవి గారిని ఫెస్టివల్ అప్పుడు చూస్తున్నాం అనిపిస్తుంది. అవును, అండ్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దట్టు ఇంకొకటి ఏంటంటే, మన అనిల్ రావుపూడి గారి మూవీస్ అని ఎలా ఉంటాయి మనకు తెలుసు. ఫన్ సీరియస్ అన్ని ఉంటాయి. అలాంటి డైరెక్టర్ చేతిలో ఈ రోజు మన చిరంజీవి గారు అలాంటి ఒక ఫన్నీ ఫ్యామిలీ రోల్ చేస్తూ, ఇది రెండు ఎట్లా ఉంటదంటే ఇంకా వేరే లెవెల్ అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎలా ఉండబోతుందా అని. సో ఏదేమైనా మా చిరంజీవి గారికి అండ్ మా అనిల్ రావుపూడి సార్ గారికి ఇద్దరికి పెద్ద ఆల్ ద బెస్ట్. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మూవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడిని కూడా. అండ్ నయనతార గారు చిరంజీవి గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ రేపు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సూపర్, ఇంకా సమస్య లేదు. ఓకే కాదక్క, మరి చిరంజీవి గారి గురించి చెప్పావు, ఓకే. ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తావు, ఇద్దరు గురించి మాడేసుకున్నావు. నువ్వు పెద్దలో చేస్తున్నావు, అది మాత్రం ఏమి చెప్పట్లేదు. చెప్పకూడదుగా. చికిరి చికిరి సాంగ్ వచ్చింది, 100 మిలియన్ పైకి వెళ్ళిపోయింది. అంత హైప్ క్రియేట్ అయిందంటే సినిమా మీద అంత. రామ్ చరణ్ గారు ఎప్పుడెప్పుడు ఏ లుక్ బయటకు వస్తుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బయట. మరి అంతే, కొంచెం చిరు లీక్స్ లాగా చిన్న లీక్స్ ఏమైనా చెప్పాలి? అట్లా చెప్పకూడదు, తప్పు. అమ్మో, మా బుజ్జిబాబు సార్ ఇంక నెలకేసి కొట్టేస్తారు మైకిల్ని. ఆయన కూడా మైకిల్ కొడతాడా? ఆయన ఉప్పిన మూవీ చూడాలి నువ్వు. అవునా? మా కృతి శెట్టితో అమ్మాయికి తెలుగు రాదు, ఈ తెలుగు డైలాగులు ఈయన చెప్పించుకొని ఆ ఎక్స్ప్రెషన్ ప్లస్ డైలాగులు అన్ని ఒకేసారి రావాలంటే ఆయన పడిన బాధలు తిప్పలు భగవంతుడి గరిక. ఇప్పుడు జాహ్నవి తెలుగు బాగా వస్తుంది, తెలుగు అమ్మాయి బాగా మాట్లాడాలి, మాతోనే మాట్లాడింది అక్కడ దేవర సినిమా. అంత డైలాగ్ నా అమ్మాయి చెప్పింది అని అంటే తెలుగు తట్టు అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ గా చెప్పింది తెలుసా. మనం తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చెప్పింది ఆ పిల్ల. అసలు ఆ చికరీ సాంగ్ లో రామ్ చరణ్ గారి పక్కన పేరు ఎవరు వస్తారని క్యూరియస్ ఉంటది. బట్ ఎప్పుడైతే జాహ్నవి గారిని చూసిన తర్వాత అసలు నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అల్టిమేట్ ఉంటది అనుకుంటా. ప్యూర్ బాండింగ్ ఎట్లుంటుందో ఒక కపుల్ మధ్యన, లేదా లవ్ స్టోరీ ఏం వస్తుందో తెలియదు కానీ ఒక సాంగ్ తో మేము స్టోరీలు వెళ్ళేస్తున్నాం. అసలు రామ్ చరణ్ గారి గురించి చెప్పబడలేదు, పులిబిడ్డ పులే కాబట్టి అసలు చెప్పడానికి మాటలు సరిపోవు రామ్ చరణ్ గారి గురించి. ఆయన యాక్టింగ్ మనం చూసే ఉన్నాం ఆల్రెడీ. దట్టు నేను వినయ్ విజయరామలో ఆయన దగ్గరుండి చూశాను. ఆయన ఇది కానీ స్పీచ్లెస్ అనమాట. ఇంక వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది చెప్పు. ఈయన లెజెండరీ హీరో కొడుకు, ఆ అమ్మాయి లెజెండరీ హీరోయిన్ కూతురు, ఇద్దరు కలిస్తే బ్లాక్ బస్టర్. ఎప్పుడు వస్తుంది అని చెప్పగలవా? మార్చ్ లో వస్తుందేమో, 2 నెలల్లోనే. ఓకే సూపర్, చూద్దాం మొత్తానికి. బాబు సార్ అక్కడ ఉండేది ఎవరు అనుకుంటున్నావు మరి? మామూలు కథ కాదు, సాన పెడుతున్నాడు బాగా
వచ్చి బాబు సానా. నిజంగా అసలు. ఓకే, సూపర్. ఇండస్ట్రీ అనగానే గాడ్ ఫాదర్ మెగాస్టార్ గారు గుర్తొస్తుంటారు. బట్ నీకు గాడ్ ఎవరంటే జై బోయపాటి సీను గారు. ఎప్పుడు చెప్తూ ఉంటావు బోయపాటి గారిని లైఫ్ లో మర్చిపోలేనని. రీసెంట్ గా అఖండ నాకు ఈ మధ్య కాలంలో అఖండ పార్ట్ 2 చేసిన తర్వాత నాకు పర్సనల్లీ ఒక మంచి పర్సన్ అంటే ఇలా ఉంటాడా అని అనిపించింది. ఓన్లీ మన నందమూరి బాలయ్య బాబు సార్. అస్సలు ఎంత మంచి పర్సన్ అంటే బాలయ్య బాబు సారు. నిజంగా నేను చిరంజీవి గారితో వీళ్ళతో మాట్లాడలేదులే, కానీ జస్ట్ ఆయనకి అభిమానం నేను చిరంజీవి గారికి. కానీ బాలయ్య బాబు సార్తో ఆయనతో నేను మాట్లాడాను, ఆయన దగ్గర కూర్చున్నాను, ఆయనతో మాట్లాడాను. బాస్ వచ్చి ఎంత మంచి పర్సన్ తెలుసా బాలయ్య బాబు సారు. స్పీచ్లెస్ నిజంగా. నేను దగ్గరుండి నేను చూశాను కాబట్టి. డౌన్ టు ఎర్త్ పర్సన్ అబ్బా. అలాంటి పర్సన్ మళ్ళీ ఇంకా రారు, వేరే వాళ్ళు ఉండరు. ద లెజెండరీ హీరో అయ్యండి, హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరితో ఎంత బాగా అందరిని పలకరించడం, ఆర్టిస్ట్ని పలకరించడం, లొకేషన్లో ఎంత బాగా ఎంత హుందాతనంగా ఉంటాడు రా. జై బాలయ్య. జై బాలయ్య. ఆయన ఎక్కడొస్తే అక్కడ ఒక వైబ్రేషన్. అసలు ఆయన ఒక ఈవెంట్ లో ఫస్ట్ బ్లడ్ లో ఉందమ్మా వైబ్రేషన్. కాదక్క, ఫస్ట్ అటాక్ ఆయన మైక్ మీద చేస్తారు ఎందుకు? గెర్రా 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 తిప్పుతూనే ఉంటారు మైక్. ఎక్కడికైనా ఎప్పుడైనా కింద పడిపోతుందో అని భయం వేస్తుంది నాకు. ఆ బ్లడ్ కున్నటువంటి పొగరు అది నిజం. అంటే ఆయన అసలు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మైక్ ఇలా చేయడం. అంటే ఆయన చేసినట్టు వేరే వాళ్ళు ఎవరైనా చేయరు కదా అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అది బాలయ్య బాబు సార్ స్టైల్ అది. ఫోన్ కూడా జేబులో ఇసిరేస్తారు కదా, ఇసిరేస్తారు పర్లేదు. కొన్ని అసలు భలే హైలైట్ అవుతాయి. అసలు ఆయన బయటకు వచ్చి చేసే చిన్ని ఉంటాయి కదా మూమెంట్స్, అవి వైరల్ చేసేస్తారు. దట్ ఈస్ బాలయ్య. చెప్పారు కదా ఆ బ్లడ్ లో ఆ పొగరు ఆ పవర్ అలా ఉంటుంది. సో స్వీట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎప్పుడు పిలిచిన హార్ట్ ఫెల్ట్ వస్తావు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందరు రెడీగా ఉంటున్నారు మనకి ఛాయలు కాఫీలు ఇవ్వడానికి. ఈ మధ్యకాలంలో మనం చేసిన ఇంటర్వ్యూ నువ్వు పాలెత్తి పాలు పోసుకోవడానికి రెడీగా ఉన్నావు అన్నావు. అందరూ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, చాయ్ కాఫీలు రెడీగా ఉన్నాయి వచ్చి తాగలండి అని. సో చక్కపోయి తాగేసొద్దాం ఏముందా. ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా మంచిగా రీచ్ వెళ్తుంది. దట్టు మనం చాలా ఫన్నీగా చేస్తాం రా. ఎవరిని నొచ్చుకునే విధంగా, ఒకరు తిట్టే విధంగా మనం ఆ కాన్సెప్ట్ మన మైండ్ లో ఉండదు కాబట్టి. అంటే మనం మాట్లాడుతున్నాం అంటే నలుగురు నొచ్చుకోకుండా హ్యాపీగా ఉండే విధంగా హెల్దీ వాతావరణంలో మనం ఇది చేసుకోవాలి. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం మనది కాదు కాబట్టి, మంచి చెప్పే ఉద్దేశం మాత్రమే మనది. ఇది గ్రహిస్తే చాలు ప్రజలు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. సీత ఎలా డిజిటల్ వాళ్ళకి ఎంత క్లోజో మా సుమన్ టీవీకి కూడా అదే క్లోజ్. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్ గా నీకు పాలిటిక్స్ చేయడం రాదు, బట్ పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే ప్రజలకి మేలు చేయాలంటే ఏం జరగాలో తప్పు ఒప్పు పాయింట్ మాట్లాడతావు కాబట్టి నువ్వు పాలిటిక్స్ వైజ్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు. బట్ సినిమాలు ఇంకా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్దిలో ఒక మంచి క్యారెక్టర్ నుంచి తర్వాత మంచిగా ఇండస్ట్రీలో ఏంటంటే రూట్స్ ఏమి లేకుండా ఇండస్ట్రీకి వచ్చావు. అంటే ఇది ఒక్క మాట చెప్పాలరా, అంటే నాకు టాలెంట్ ఉంది, అందం, అభినయం ఏదో కొద్ది గొప్ప అన్నీ ఉన్నాయిలే, కానీ బట్ ఏదేమైనా కూడా డైరెక్టర్లు మనకు అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది. అవకాశం ఇవ్వకపోతే ఏది జరగదమ్మా. ప్రతి ఒక్క టాలెంట్ని గుర్తించి ఒక చిన్న అవకాశం అడగడంలో తప్పులేదు. సుమన్ టీవీ ద్వారా అడుగుతున్నానులే. సో ప్రతి ఒక్కరూ ఒక చిన్న అవకాశాన్ని ఇస్తే నా ఇది కూడా ఏంటి టాలెంట్ అని నిరూపించుకోగలుగుతాను. కాబట్టి ప్రతి ఒక్క డైరెక్టర్కి నా యొక్క విన్నపం, ఒక మంచి అవకాశం ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నీ గట్స్ కి, నీ చెరీష్ కి తప్పకుండా ఆ గాడే ఆ నేచర్ ని ఎలా మిమ్మల్ని కలిపిందో ఇండస్ట్రీకి, అట్లాగే అన్ని మంచి జరగాలని 2026 ఇంకొక మార్క్ క్రియేట్ చేయాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సువర్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్పు. కానీ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా మా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా బాగా రీచ్. అవునవును, నిజంగా సుమన్ టీవీ ఏదైతే ఈ సుమన్ టీవీ స్థాపించిన వ్యక్తి సుమన్ గారు, ఆయనకి నిజంగా భగవంతుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలి. ఈ సుమన్ టీవీ చాలా మంది బయట ఎవరైతే ఉన్నా తెలియని ఇది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళకి మంచి జరిగేటట్టు చేస్తున్నారు. నువ్వు కానీ చాలామంది ఉన్నారు యాంకర్స్, వాళ్ళందరూ కూడా. సో సుమన్ టీవీ ద్వారా ఇంత మంచి పనులను చేపట్టే కార్యంలో ఆయన కూడా ఒక భాగంగా ఉన్నాడు కాబట్టి సుమన్ గారు కూడా నిజంగా సుమన్ టీవీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను రా. మంచిని బాగా ఇది చేస్తున్నారు, బయటకి ఇది వస్తున్నారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి చెప్పు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ రా, నీకు కూడా సేమ్ టు యూ అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీకి కూడా అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.